వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే, ఆదాబ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసి పార్ట్ 2 వ్లాగ్ అన్నమాట, శిల్పారామం. సో ఫస్ట్ పార్ట్ 1 వ్లాగ్లో ఆల్రెడీ చూపించాను కదా, క్రాఫ్ట్స్ మేళా ఎగ్జిబిషన్ అనేది. సో ఇది పార్ట్ 2 వ్లాగ్ అన్నమాట. సో పార్ట్ 2 వ్లాగ్లో ఏమేమి చూపిస్తానని నాకు గుర్తుందా మీకు? సో అదేంటంటే ఇప్పుడు శిల్పారామంని లుక్ వేసేద్దాం. అండ్ కొత్తగా వాటర్ పార్క్, క్రికెట్ స్టేడియం అవి కూడా పెట్టారు అని చెప్పాను కూడా. సో అన్నీ ఈ వ్లాగ్లో అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఫస్ట్ రాగానే ఇలాంటి ఆడుకునేవి కిడ్స్కి, జంపింగ్, అది ట్రైన్, నెక్స్ట్ మనకి బుల్లు ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవన్నమాట. ఇంకా కార్స్, చిన్నప్పుడైతే వచ్చి రోజు కార్స్ ఎక్కేదన్నమాట. కార్స్, బైక్ భలే ఉండేది అప్పట్లో. రోజు వచ్చేసి లేదా వీక్లీ వన్స్ వచ్చి రోజు కార్స్, బైక్స్ అయితే రైడ్ చేసేదాన్ని, అనిపిస్తాను. బట్ ఇప్పుడు అవ్వదు కదా. సో వెనకాల చూసారా, ఆడుకుంటున్నారు జంపింగ్. సో ఇది క్రాఫ్ట్స్ మై ఎగ్జిబిషన్ పార్ట్ 1 అనమాట. ఎవరైనా చూడకపోతే వాళ్ళు చూసేయండి. సో ఇంకా పార్ట్ 2 వ్లాగ్లోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు అందులోనే ఉన్నాం కదా. సో పార్ట్ 2 వ్లాగ్ ఏంటంటే, సెపరేట్ శిల్పారాంకి రావాలి అంటే సెపరేట్, క్రాఫ్ట్స్ మేళకి ఫ్రీ కదా ఎంట్రన్స్. ఇంకా వీటికి రావాలి అంటే టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. అడల్ట్స్కి వేరు అండ్ చిల్డ్రన్స్కి వేరు కదా. సో సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ నేను చూసారా, ఉయ్యాలైతే ఊగుతున్నాను. సో నాకు చాలా ఇష్టం అనమాట ఉయ్యాల. సో కొత్తగా క్రికెట్ పెట్టే అన్నాం కదా, ఇదే అనమాట. సో చాలా బాగుంది. అండ్ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా. సో చాలా నచ్చింది, కొత్తగా పెట్టారు, చాలా బాగుంది కదా. సో అండ్ ఇక్కడ చూసారా, అండ్ వాటర్ పార్క్ అన్నాను కదా. సో ఇదే అనమాట, జానూస్ వాటర్ పార్క్. సో మెంబర్షిప్ కార్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కొత్తగా పెట్టారు కదా ఈ మధ్య. సో ఎవరైనా వెళ్ళారా ఈ వాటర్ పార్క్కి? సో నేనైతే ఒకసారి వెళ్ళాను అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ టికెట్ ప్రైజెస్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 350 అనమాట. అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి, సో చూపిస్తున్నాను కదా, 300 అనమాట. అది కూడా చిల్డ్రన్స్ అనేది 8 ఇయర్స్ లోపే. 8 ఇయర్స్ తర్వాత నుంచి అడల్ట్స్లోకే లెక్క అనమాట. సో చూసారు కదా, మళ్ళీ డ్రెస్ పక్కా అనమాట. డ్రెస్ రెంట్ ఒక 50 రూపీస్ అనమాట. సో ఇంకా మొబైల్ పౌచ్ 200 రూపీస్, రింగ్ బెలూన్ 350, గోగల్స్ 200, ఇంకా అలా ఉన్నాయి చూసారా. సో అవే అనమాట. సో ఇదన్నమాట. సో చూస్తున్నారు కదా వాటర్ పార్క్. సో ఒకసారి మీ దగ్గర నుంచి చూసానండి, ఆ స్లైడ్స్ భలే ఉంటాయన్నమాట. ఎక్స్పీరియన్సే వేరు. అండ్ స్విమ్మింగ్ పూల్, అందులోనే రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్స్ వచ్చేసి, స్విమ్మింగ్ పూల్ 2 ఫీట్ 2 ఫీట్ బిలో 2 ఫీట్ ఇంకా సంథింగ్ ఏదో ఉంటుంది, అది చెప్పడం రావట్లేదు నాకే. సో అలా ఉంటుంది అనమాట కిడ్స్కి, అడల్ట్స్కి. అండ్ ఇక్కడ కొత్తగా ఎక్సర్సైజ్ చేసినవి కూడా పెట్టారు కదా. సో ఇంకా ఇప్పుడు చూడండి అమ్మాయి పుస్తకాలను ఎలా మోస్తుందో. అండ్ ఇక్కడ ఎవ్రీ మార్నింగ్ వాకింగ్ చేసిన వాళ్ళు కూడా వస్తారనమాట. మంత్లీ అమౌంట్ కట్టి ఎవ్రీ మార్నింగ్ వచ్చి వాకింగ్ చేస్తారు. క్రాఫ్ట్స్ మీద ఎగ్జిబిషన్ కోసం వచ్చాను కదా 4 o'clockకి. సో ఇంకా అదంతా చూసేసరికి కొంచెం డార్క్ అయిపోయింది అనమాట. సో నైట్ అయిపోవడం వల్ల
సో చీకటిగా ఉంది కదా, సో అదేం పట్టించుకోకండి. సో చీకటిలో తీసాం కదా వీడియో. అండ్ ఇక్కడ డాన్సెస్ కూడా జరుగుతాయి అన్నమాట, క్లాసికల్ డాన్సెస్ అనేవి. సో ఇప్పుడు అలానే క్లాసికల్ డాన్స్ అయితే అవుతుంది చూడండి. సాటర్డే సండే వీకెండ్స్ టైం అయితే పక్కాగా క్లాసికల్ డాన్స్ అయితే అవుతుంది. అండ్ కదా, సో ఫెస్టివల్స్ టైంలో కూడా అవుతుంది అనమాట క్లాసికల్ డాన్స్ అవని లేదా కామెడీ షోస్ అవని. అండ్ ఇప్పుడు సంక్రాంతి సంబరాలు అయితే అవుతుంది కాబట్టి ఈ 13, 14, 15, 16, 17 ఈ క్లాసికల్ డాన్స్ అయితే రోజు అవుతాయన్నమాట. సో అండ్ ఈ పక్కన చూసారా ఆవులు, సో నిజమైనవి కాదులేండి, జస్ట్ అలా బొమ్మలు మాత్రమే. అండ్ ఇదికి వచ్చేసారా, బాగుంది. అండ్ ఇది అదండి నాకు కనిపించట్లేదు, ఏమోనండి నాకు తెలీదు. సో ఇది ఏంటంటే వీళ్ళు భోగి ముందు రోజే వీళ్ళు రెడీ చేసుకున్నారు అనమాట కర్రలు. సో ఇంకా ఇది భోగి ముందు రోజు బ్లాగ్ కదా, సో ఇంకా అదనమాట. సో చూస్తున్నారు కదా, హ్యాపీ భోగి. సో ఇది వేరే ప్లేస్ అనమాట, డాన్సెస్ ప్రోగ్రామ్స్ జరిగాయి టోటల్గా 2 ఉంటాయి. అండ్ ఇక్కడ మదర్ తెరీసా అనమాట. సో అందరికీ తెలిసిందండి, మామూలుగా చెప్తున్నాను అంతే. సో ఇది కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ ప్లేసే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా కల్చరల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇంకా ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే హాలిడేస్ టైంలో వెళ్ళి విజిట్ చేసేయండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.